సనాతన ధర్మాన్ని కాపాడుతున్న బ్రాహ్మణుల కోసం కాకినాడ రామారావుపేటలో శ్రీ గాయత్రి ఆర్ష సేవ పరిషత్ బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రముఖ సిద్ధాంతి డాక్టర్ సరిపల్ల శ్రీరామచంద్రమూర్తి పివిఎస్ మూర్తి తెలిపారు. శ్రీ గాయత్రి ఆర్ష సేవ పరిషత్ బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి కాకినాడ రామారావుపేటలో శ్రీ గాయత్రి ఆర్ష సేవ పరిషత్ బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు. కాకినాడ పరిసర ప్రాంత బ్రాహ్మణులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. ఈ విశ్వాసనామ సంవత్సర ఆశ్వయుజ పాడ్యమి సోమవారం అనగా 22/9/25వ తేదీన సాయంత్రం 5:25 ప్రారంభించుటకు ప్రజలచే నిశ్చయించబడింది. ఈ కేంద్రం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడుతుంది. సదరు వధువుల బయటలను ఈ చిరునామాకు సంప్రదించుగా కోరుతున్నాము. ఆర్గనైజర్ పివిఎస్ మూర్తి 9441767318. నా సెల్ నెంబరు మళ్ళీ నోట్ చేసుకోండి, 9441767318. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయడం కోరుతున్నాం. శ్రీ గాయత్రి ఆర్ష సేవ పరిషత్ పేరు మీద వధూవరుల వివాహ వేదికలు అనేక నిర్వహించడం జరిగింది. పరస్పర అవగాహనతో అనేక వివాహాలు చేసుకుని వారు పిల్లాపాపలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ ఆశ్వయుజ మాసం మొదటి రోజున కాకినాడ రామారావుపేటలో మరి నిత్యము కూడా అందుబాటులో ఉండే విధంగా బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం ప్రారంభమవుతోంది. ఆ వివరాలని ఆ సంస్థ ఆర్గనైజర్ డాక్టర్ పివిఎస్ మూర్తి గారు తెలియజేస్తారు.